ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పవర్ ఆఫ్ చేసి అభిని వసుని కత్తితో పొడి చేస్తాను. సడన్ గా పవర్ ఆఫ్ అయింది ఏంటండి? న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి పవర్ ఆఫ్ చేసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసినట్టున్నారండి. న్యూ ఇయర్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా బి, ముందే పవర్ ఆఫ్ చేశారా? క్యాండిల్స్ ఎక్కడున్నాయో చూడండి. మీరెవరో అటు ఇటు తిరక్కండి, పడిపోతారు. నేను వెళ్ళి చూసి వస్తాను. మెయిన్ ఆఫ్ చేసిందేంటి? అంటే జడ్జి గారు ఇచ్చిన తీర్పు అబద్ధం. ఈ వసు ఆడించిన నాటకం. వీళ్ళు జడ్జిని డబ్బుతో కొనేశారు. లేదు పిన్ని గారు, డబ్బు తీసుకుని జడ్జి గారు తీర్పు ఇవ్వలేదు. అఖిల్ హారికలను ఎలాగైనా కలపమని నేను రిక్వెస్ట్ చేస్తే మానవత్వంతో ఆవిడ తీర్పిచ్చారు. అది నేను నమ్మాలా? కావాలనే మీరంతా కలిసి కుట్ర చేసి నాటకం ఆడారు. జడ్జి గారిని రిక్వెస్ట్ చేసింది నేను మాత్రమే పిన్ని గారు. ఆయనకు నాకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. నాకు చెవుల్లో పువ్వులు లేవు వసు. వసు గారు చెప్పింది నిజం అండి. ఈ విషయం మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఎందుకు ఇలా చేశారు బావగారు? ఎందుకేంటి బేబీ? వాళ్ళ ఆస్తి చెదిరిపోకుండా ఉండడానికి, నిన్ను శాశ్వతంగా వాళ్ళ కింద బానిసలా చేసుకోవడానికి. నిన్ను అఖిల్ని కలిపేస్తే విడాకులు కూడా ఉండదు కదా. భరణం ఇవ్వాల్సిన పని కూడా లేదు.
అలా తమ ఆస్తిని కాపాడుకోవడానికి నిన్ను నాశనం చేయాలనుకున్నారు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. అఖిల్ను హారికను కలపాలన్న ఉద్దేశం తప్ప నాకు వేరే దురుద్దేశం లేదు పిన్ని. నీకు ఆ ఉద్దేశమే ఉంటే నా కూతుర్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేశావు? నా బేబీతో ఎందుకు అఖిల్కి సేవలు చేయించారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం తెలియదు అనుకుంటున్నారా? నాకంతా తెలుసు. నీకు ఈ ఇంటి విషయాలన్నీ చెప్పింది నేనేగా. అంటే ఆస్తి కోసం నన్ను మోసం చేశారా? ఎన్నాళ్ళు మీరు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం, అంత నాటకం, అంత నటన. పక్కా 420 బేబీ వీళ్ళు. ఒక పెళ్లి చేయటానికి 100 అబద్ధాలు ఆడాలని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు నిన్ను బానిసం చేసుకోవడం కోసం, ఆస్తి పక్కకు వెళ్లకుండా ఉండటం కోసం 1000 అబద్ధాలు ఆడారు. నిన్ను నన్ను మోసం చేశారు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మేము ఏ రోజు ఆస్తి గురించి ఆలోచించలేదు. అవునా ఆంటీ? మా ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉండాలని అభి వసులు అలా చేసుంటారు. హారికని మా సొంత చెల్లెలాగే చూసుకున్నాం తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు పిన్ని. అయితే హారికని ఎందుకు బెదిరించారు? హారిక సేవలు చేయకపోతే విడాకులు మాత్రమే వస్తాయి, వరణం రాదని ఎందుకు భయపెట్టారు? అది హారికలో మార్పు తీసుకురావడం కోసం పిన్ని. ఏం మార్పు కావాలి మీకు? నిజం చెప్పి కూడా నన్ను మార్చొచ్చాక అబద్ధాలతో నన్ను మోసం చేస్తారా? ఆస్తి కోసం ఎందుకు దిగజారుతారా? హారిక, అనవసరంగా మాట్లాడుకో. మా అన్నయ్య వదినలు అలాంటి వాళ్ళు కాదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను అఖిల్. అక్క బావల్ని నమ్మాను. కానీ మీరు నన్ను చీట్ చేశారు. నా మనసుని విరిచేశారు. మీరు నెల రోజులు కలిసుంటే శాశ్వతంగా కలిసి ఉంటారని అలా చేశాను హారిక. అది మోసం ఎలా అవుతుంది? విడాకులు ఇవ్వకపోతే వరణం ఎగ్గొట్టొచ్చు కదా, అది మోసం కాదా? హారిక అఖిల్తో విడిపోతే వచ్చే భరణం కన్నా కలిసుండే తనకొచ్చే ఆస్తే ఎక్కువ. మీరన్నట్టు మేము ఆస్తి గురించి ఆలోచిస్తే అఖిల్తో హారిక విడిపోవడమే మంచిది అనుకుంటాం కదా. మీరేమైనా అనుకోండి, మీలాంటి వాళ్ళతో కలిసి ఉండటం మా వల్ల కాదు. చెప్పు బేబీ, ఇంకా ఈ చీటర్స్తో, ఈ అబద్ధాల కోరులతో నువ్వు కలిసి ఉండగలవా? జీవితాంతం ఈ అఖిల్కి సేవలు చేస్తూ వీళ్ళకి బానిసలుగా ఉండగలవా? నీ లైఫ్ ని నాశనం చేసుకుంటావా? చెప్పు. లేదు మమ్మీ, కరెక్ట్ టైంకొచ్చి నా లైఫ్ ని కాపాడావు. నాకు ఈ ఇల్లు వద్దు, అఖిల్ వద్దు. విడాకులు కావాలి, భరణం కావాలి. గడువు తీరగానే నేను ఈ ఇల్లు వదిలేసి వచ్చేస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.